డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ లేదా కోడి పందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 16వ తారీఖు 2వ నెల 2026 16th February 2026. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటి అనేది మన వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు టీం మెంబర్స్ అందరూ నేను చెప్పడానికి ఒక రిక్వెస్ట్. అదండి, మీ అందరూ తెలుసు, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. దాని తర్వాత మనం టాపిక్లోకి వెళ్తే కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది దక్షిణ దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చేలాగా చూసుకోండి. దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు పగలు మొత్తము కూడా శ్రావణ నక్షత్రం జరుగుతుంది. పగలు మొత్తం ఒక నక్షత్రం అంటే నైటు 8:55 వరకు కూడా ఈ శ్రావణ నక్షత్రం జరుగుతుంది. ఈరోజు పగలు మొత్తం ప్లస్ నైటు 8:55 వరకు. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డాగ అనేది కాకి మీద గెలుస్తుంది. శుద్ధ కోడి అనేది కాకి మీద, డాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమలు అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. ఇక శ్రావణ నక్షత్రం తర్వాత ధనిష్టి స్టార్ట్ అవుతుంది. అంటే నైట్ 8:55 తరువాత ధనిష్టి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ ధనిష్టి నక్షత్రమే జరుగుతుంది అనమాట. ఈ ధనిష్టి నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుంటే ఇక్కడ నెమలి వన్య కాకి అనేది ఎర్ర కాకి మీద, కోడి మీద, ఎర్ర కోడి మీద గెలుస్తుంది. పచ్చ కాకి అనేది పసిమి డాగ మీద, కోడి మీద గెలుస్తుంది. కోడి అనేది నెమలి వన్య కోడి మీద గెలుస్తుంది. డాగ అనేది పసిమి డాగ మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం. మనం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, కలర్ ఐడెంటిఫికేషన్లో ఎలాంటి డౌట్ అనేది ఉండకూడదు. డౌట్ ఉందంటే మన కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాను, దానికి ఫోన్ చేసి ఇస్తే నేను మ్యాక్సిమం క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మనం టాపిక్లోకి వెళ్దాం. టాపిక్లో ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయాన్నే 6 గంటల నుంచి 8:20 వరకు. ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు లేదంటే తెల్ల కక్కెరలు. తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు ఉన్నటువంటి తెల్ల నెమళ్ళను కానీ లేదంటే తెల్ల కక్కెరలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే పెట్టుకునే రంగులు చెప్పి బాగా బొంగ తెలుపు, కుసి తెలుపు గల కోడి నెమళ్ళు, కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, నెమల కక్కెరలు, కోడి మైలా నెమళ్ళు, కోడి మైలాలు, కోడి చూపు గల గౌడి నెమళ్ళు, కోడి కక్కెరలు, కోడి ఎర్ర మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి రసంగులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయేటప్పటికి పచ్చకాకి డాగలు, గట్టి కాకి డాగలు, పసిమిగల కాకులు, శుద్ధ డాగలు, గట్టి కాకులు, 9 వన్య కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, అలాగే నల్ల కాకులు, నల్ల డాగలు, నల్ల కళ్ళు గల రసంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పొలాలు లేదంటే డాగ పింగళాలు. ఎర్ర పొలాలు, డాగ పింగళాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళకి ఎర్ర పొలాలను కానీ లేదంటే డాగ పింగళాలను కానీ పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు చెప్పి తోకలో ఒకేక తెలుపు గల చింతపిక్కల డాగలు, శుద్ధ డాగలు, పిసికి బోర డాగలు, ఎర్ర కక్కెరలు, గాజు కక్కెరలు, ఎర్రబొట్ల సేతువాలు, చింతపిక్కల రసంగులు, కోడి డాగలు. ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులు గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా
ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తుంది ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి నలుపు బొంగ నలుపు గల పచ్చకాకి నెమళ్ళు, నున్నబోర కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, గట్టి కాకి నెమళ్ళు, పసిమిగల కాకులు, 9 వన్నె కాకులు, నల్ల సవలాలు, గట్టి కాకులు, నల్ల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ఎర్ర పొలాలను కానీ డేగ పింగళాలను కానీ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చూడకి కోడి కాకులు, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. అలాంటి కోడి కాకులు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులకి బొంగ తెలుపు గల కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, కోడి నల్ల మైలాలు, గట్టి కాకులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, కోడి పచ్చకాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి కుసి మసర కుసి గల నెమల పింగళాలు, గౌడి నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కాకి నెమల పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నెమల కక్కెరలు, కోడి కక్కెరలు, పిచ్చుకమైన గౌళ్ళు, నెమలి అబ్బరాసులు, గౌడ అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి కాకులను, వాటికి కూడా బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్న కోడి కాకులను పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు. 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పకి ఎర్ర నెమళ్ళు, లేదంటే కాకిడేగ పర్లాలు, లేదా నెమ్మల డేగలు. ఎక్కడ కోడి చూపు అనేది ఉండకూడదు. ఒక ఈక కూడా తెలుపు అనేది ఎక్కడ ఉండకూడదు. బొంగ తెలుపు అస్సలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళు, లేదంటే నెమల డేగలు, కాకిడేగ పర్లాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. అలాంటి వాటిని మాత్రమే మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగు చెప్పకి కుసి ఎరుపు కుసి ఉండాలి, ఎర్ర కుసి అనమాట. ఎరుపు కుసి గల ఎర్ర పసుపు గల నెమలి పర్లాలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, నెమలి పర్లాలు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పసిమిగల కాకి డేగలు, బాగా పసిమిగల కాకులు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు. చూపుల్లోనే ఈ రంగులు గెలుస్తాయి అన్నమాట. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కుసి బొంగ కుసి తెలుపు గల కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి గోధుమ రంగు పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, గంధం బొట్ల సేతువాలు, తెల్ల కక్కెరలు, కోడి చూపు రసంగులు, కోడి బూడిద రంగు మైలాలు, ఎర్ర మైలాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేస్లో ఓడిపోతాయి. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా పసిమి గల కాకులు, బాగా పసిమి ఉండాలి అలాంటి కాకులు, లేదంటే 9 వన్నె కాకులు, ఇలాంటి రంగులు అనేవి మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు మాత్రమే పెట్టుకోవాల్సిన రంగులు చెప్పకి కాకినేమల పింగళాలు, నల్లకట్ట రసంగులు. నల్లకట్ట రసంగులకి కాళ్ళు నలుపు ఉండాలి. అలాగే ప్యూర్ సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, కాకి నెమళ్ళు, గట్టి కాకులు, నల్ల కాకులు, నల్ల కాకి డేగలు, కాకి పింగళాలు, కాకి పూలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు, చూపులకు పెట్టుకునే రంగులు ఒకటి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, కోడి తెల్ల మైలాలు, గేరువాలు, మిరప పండు డేగలు, రసంగి డేగలు, ఎర్ర డేగలు, నెమలి తెల్ల నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 7 గంటల నుంచి 8:30 వరకు. ఒక గంట ఈ మధ్యలో ఏంటంటే ఈ బాగా టైమింగ్ చేంజింగ్ మూమెంట్ అనమాట. ఆ గంటలో అయితే కొడతాయో అయ్యే చస్తూ ఉంటాయి, ఏ చస్తే అయ్యే కొడతా ఉంటాయి. కాబట్టి ఆ గంట అనేది కొంచెం చూసి జాగ్రత్తగా పందెమాడుకోండి. ఇక వాటి తర్వాత టైమింగు 7 గంటల నుంచి 8:30 ఇక్కడ మ్యాక్సిమం
తెల్ల కక్కెరలు, ఓన్లీ తెల్ల కక్కెరలు మాత్రం ఇక్కడ నెంబర్ వన్గా పనిచేస్తాయి. బాగా బొంగ తెలుపు కుసి తెలుపు గల నెమల కక్కెరలు మాత్రమే ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమల కక్కెరలు, కోడి నెమళ్ళు, నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, గరుడు మైలాలు, కోడి తెల్ల మైలాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి చూపు రసంగులు, కోడి పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి తెల్ల అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా చూపులకు పెట్టుకోవాల్సిన రంగులు. ఇక ఇక్కడ ఈ రంగులన్నింటిని కూడా ఏ రంగులు మేము పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, ఆ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ పచ్చకాకి డేగలు, గట్టి కాకి డేగలు, నల్ల కాకులు, కట్టు కాకులు, శుద్ధ కాకులు, పచ్చకాకి డేగలు, ఎర్రకాకులు, అంటే కాకి చూపు మొత్తం ఓడిపోతుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ గాజు కక్కెరలు లేదంటే ఎర్రబొట్ల చిత్వాలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ముసుగు పెట్టుకోవాల్సిన రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులకు గెలిచిన రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ చింతపిక్కల డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కక్కెరలు, డేగ పింగళాలు, ఎర్ర పొలాలు, పొడకోళ్ళు, సేతువాలు, కోడి పింగళాలు, కోడి డేగలు, కోడి రసంగులు, చింతపిక్కల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. రసంగులకి ఎదర బాగా పిక్కలు ఉంటాయి, ఎర్రది బాగా ఎరుపు పిక్కలు అనమాట. అలాంటివన్నీ కూడా ఈ టైమ్స్లో గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాం ఏంటంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, గట్టి కాకి డేగలు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు, శుద్ధ నెమళ్ళు, 9 వన్నె కాకి నెమళ్ళు, 9 వన్నె కాకులు, గట్టి కాకులు, అలాగే పచ్చకాకులు, నొన్నబోర కాకి నెమళ్ళు, బాగా పసిమిగల కాకులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి బొంగ తెలుపు కూడా కాదు, బాగా లైట్గా తెలుపు ఉండాలా. ఒకే కా లేదంటే 2 ఎకలు తెలుపు గల గాజు కక్కెరలను, ఎర్రబొట్ల సేతువాలని ముసుగు పెట్టుకోవాలా. ఇక వాటి తర్వాత నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి గట్టి కాకులు, గట్టి కాకులకి బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉండాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచిన చెప్పి కాకి పెట్టమార్లు, కోడి కాకులు, కోడి కాకి డేగలు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, నల్ల మైలాలు, కాకి డేగలు, పచ్చకాకి డేగలు, పచ్చకాకులు, నల్ల డేగలు, నల్ల కాకులు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ శుద్ధ నెమళ్ళు, నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, పిసికిబోర నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమల కక్కెరలు, కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల అబ్బరాసులు, తెల్ల మైలాలు, గంధం బొట్ల సేతువాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ గట్టి కాకులను, బాగా బొంగ తెలుపు కుసి తెలుపు ఉన్నటువంటి గట్టి కాకులను పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.